హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఆల్మోస్ట్ 58 డేస్, 59 డేస్ అవుతుంది. సో, ఇంతవరకు మనం వీడియో గాని, రివ్యూ గాని ఏది పోస్ట్ అయితే చేయలేదు. కొంచెం పేషెన్స్‌తోనే ఉన్నట్టయితే నాకనిపించింది. సో, పెద్ది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇది కంప్లీట్ స్పాయిలర్. ఎందుకంటే, ఇప్పటిదాకా దీని గురించి చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి మూవీ ప్రొడక్షన్. ఎవడన్నా సరే దాని మీద బ్యాడ్‌గా చెప్తే ముందు కాపీరైట్ స్ట్రైక్ అనేది గాని, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ గాని ఏదో ఒకటి ఏసేస్తున్నారు. అవి కుదిరితే వీడియో అన్నా డిలీట్ చేసేస్తున్నారు. లేదంటే ఛానలే ఎగిరిపోయేలాగా చేస్తున్నారనమాట. సో, ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ ఇలా చేయడం అనేది అంటే రాంగ్ అనమాట. ఎందుకంటే మూవీలో రామ్ చరణ్ గారు ఒక్క హార్డ్ వర్క్ తప్ప మిగతాది ఏది కనిపించట్లేదనమాట. బుచ్చిబాబు గారు దాని మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి మూవీ ప్రొడక్షన్ మొత్తం రివెంజ్ మీద, రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద ఫోకస్ చేసినట్టయితే అనిపించింది నాకు. సో, అది వన్ ఆఫ్ ద రాంగ్ అని చెప్పేసని నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడు కంప్లీట్‌గా మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. 'పెద్ది' మీరు కంప్లీట్‌గా చూసారు కాబట్టి ఇది స్పాయిలరే, 100% స్పాయిలర్ గురించి అయితే చెప్తా. ఏదన్నా గాని ఫస్ట్ స్టార్టింగ్‌లో 'పెద్దికి' ఇచ్చిన ఎలివేషను, నాకు ఇష్టమైన ప్లేయర్ 'పెద్ది' అది ఇది అని చెప్పేసని బీభత్సమైన ఎలివేషన్ అయితే ఇచ్చారనమాట. సో, దానికి తగ్గట్టుగా క్రికెట్ ఆడేటప్పుడు ఏ ఒక్క ప్లేయర్ అయినా పెద్ద పెద్ద స్టార్ హిట్ ప్లేయర్ అయినా సరే కంప్లీట్‌గా అన్ని బాల్లు 6 అయితే కొట్టాడనమాట. ఏందంటే 6 బాల్‌కి 6 సిక్స్‌లు కొట్టేవాడైతే వాడిని అసలు అపోజిట్ టీమోళ్ళు కొనుక్కోవడానికి ఎంతన్నా రిస్క్ తీసుకుంటారు కదా! లక్షల్లో బెట్టేసుకొనైతే గేమ్ చేసుకోవచ్చు. అలా కాదని చెప్పేసి 5,000, 10,000 ఎందుకు కోట్లలో కూడా పెట్టుకోవచ్చు వాడి మీద. సో, ఆ పాయింట్ అనేది నాకైతే అర్థం కాలేదనమాట. మీకు అర్థమైతే ఓకే. ఎందుకంటే రామ్ చరణ్ గారు అన్ని బాల్లు అన్ని సిక్స్‌లు కొడతాడు. ఓకే, బావుంది. 10 ఓవర్ల మ్యాచ్. ఒకవేళ 200 అన్ని బాల్లు స్కోర్ ఏసుకున్నా గానీ, అన్ని బాల్లు 6 ఏసుకుంటే ఓపెనర్‌గా దిగేసి ఒక సింగిల్ నాన్ ఫేస్‌కి మార్చుకుంటా ఉంటే అన్ని బాల్లు ఆయనే 6 కొట్టుకోవచ్చు కదా! ఓపెనర్‌గా దిగి. అలా కాదని చెప్పేసని మిడిల్‌లో దింపేసి అన్ని 6లు కొట్టేసారనమాట. ఈ లాజిక్ అనేది నాకు అర్థం కాల. సో, అదొక ఇల్లాజికల్ అనమాట. ఎందుకంటే ఎంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా సరే కొట్టేది అన్ని బాల్లు అన్ని 6లు కొట్టడు. తర్వాత ఒక బాల్ అన్నా డాట్ అవుతది. లేదంటే 4 అన్నా అవుతది. అట్లా కాదని చెప్పేసని అన్ని బాల్లు 6లు లేపుతారనమాట. ఇక్కడ అసలు అవసరమే లేని క్యారెక్టరైజేషన్ ఎవరంటే హీరోయిన్ అనమాట. అసల ఆ 'చికిరి' సాంగ్ లేపేయొచ్చు ప్రమోషను. అక్కడ ఓటింగ్‌కి సంబంధించింది ఉంటది. సో, దాని ప్రమోషన్ కూడా అవసరం లేదు. అంటే పంచాయతీ ఎలక్షన్‌కి సంబంధించిన దాని గురించి అయితే చేస్తారు. అసలు ఆ ప్రమోషన్ అనేది మనకు అవసరం లేదు. సినిమాలో తీసేసినా గానీ కంప్లీట్‌గా మంచిగానే ఉంటది. అసల ఆ పార్ట్ ఆఫ్ లైఫ్‌నైతే ఆ మూవీలో నుంచి టోటల్‌గా ఎరేజ్ అయితే చేయొచ్చు. మధ్యలో హీరోయిన్ ఇచ్చే ప్రతి ఒక్క ఎక్స్‌పోజింగు సినిమాకి ఒక మైనస్ పాయింట్ తప్ప ప్లస్ పాయింట్ అనేది ఉండదు. స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాలు ఎంత హై ఎలివేషన్‌తో సినిమా అనేది స్టార్ట్ అవుతదో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వచ్చిన తర్వాత అంతకన్నా డబులు. సో, డబల్ కన్నా త్రిబుల్ ఎక్స్ కింద బ్యాక్ పుట్ అనేది చేస్తదనమాట. ఎందుకంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ అనేది మనకు అవసరం లేదు. అలాగే కొన్ని కొన్ని సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ అసలు రోల్ కనిపించట్లేదు అని చెప్పేసి నేను ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తారు. మనోడికి నేనే ఆ రోజు ముద్దు పెట్టుకుంది నేనే అని చెప్పేసనని మనోడు ఒప్పుకోవటం. ఇదంతా రాంగ్‌గా ఉందనమాట. ఇక్కడొచ్చేసరికి మనకు ఒక చిల్లర క్యారెక్టర్ అనేది ఇంకోటి కనిపిస్తది. ఏందంటే హీరో ఏదైతే మెసేజ్ అయితే ఇస్తాడో హీరోయిన్ గురించి, సో, వాడి మైండ్ సెట్‌లో కూడా అదే ఉంటది. హీరోయిన్‌ని బట్టలు లేకుండా చూడాలని చెప్పేసనని వాడు కూడా అదే అనుకుంటాడు. ఇక్కడ నేను రామ్ చరణ్ అనట్లేదు. ఆ క్యారెక్టరైజేషన్ మాత్రమే అంటున్నా. సో, నైట్ ఎళ్ళిపోయి ముద్దు పెట్టుకోవడం గానీ, కట్టేయాలని చెప్పేసని అనుకోవడం గానీ, సో, ఏదన్నా గానీ అది వాడొక చిల్లర క్యారెక్టరైజేషన్‌లో చూపిచ్చారనమాట. సో, ఆ చిల్లర క్యారెక్టరైజేషన్ నుంచి మనోడు ఒక్కసారిగా గాంధీ అయిపోయి, లేపోతే మన అంబేద్కర్ లాగా అయిపోయి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి నా ఊరికి పేరు రావాలి అని చెప్పేసనని, గుర్తింపు రావాలని చెప్పేసనని ఎళ్ళిపోతాడు. నాకు స్పోర్ట్స్ ద్వారానే వస్తది. వేరే దాని మీద ఏది రాదు అని చెప్పేసనని ఎళ్ళిపోతాడనమాట. సో, ఎళ్ళిపోయిన తర్వాత గేము కుస్తీ పోటీ మీద పోటీ అనేది ఉంటది. సో, అదే ఎళ్ళిపోవచ్చు. మంచిగా చేసుకొని రెజ్లింగ్‌లో పైకెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడొచ్చేసరికి ఇంకో క్యారెక్టర్ ఉంటది 'భద్ర'. సో, ఆ 'భద్ర' క్యారెక్టరైజేషన్‌లోని వాడిని అప్పటిదాకా హైగా లేపేసి, ఒక్కసారిగా మళ్ళీ వాడిని డౌన్ చేస్తే వాడెందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోడు గదా! సో, ఇలా కాకుండా వాడికి ఒక పద్ధతి, ఈడికి ఒక పద్ధతి ఇచ్చేసి ఎళ్ళిపోతా ఉండాలి. అంటే ఇక్కడ మెయిన్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసరికి స్టోరీ ఏందంటే మొత్తం
రామ్ చరణ్ గారి మీదే వెళ్ళిపోవాలని చెప్పేసి బుచ్చిబాబు గారు అయితే అనుకోవడం అయితే జరిగింది. సో అందువల్ల ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రతిదీ రామ్ చరణ్ గారే మనకి స్క్రీన్ మీద కనిపించేలాగా అయితే తీసుకెళ్ళిపోయారు. 3 గంటల సినిమాలో మ్యాక్సిమం మీకు ఒక విషయం చెప్తా. 'సలార్' సినిమాలో 2:30 గంటల సినిమా ఉంటే అందులో ప్రభాస్ మాట్లాడేది కేవలం 2:30 నిమిషాలు మాత్రమే ప్రభాస్ మాట్లాడతారు. కొన్ని డైలాగులు మాత్రం. సో అలాగే ఇక్కడొచ్చేసరికి రామ్ చరణ్ గారికి దాదాపు 3 గంటల సినిమా ఉంటే 3 గంటల్లో 2:30 గంటలు స్క్రీన్ మీద ఆయనే కనపడాలి. మిగతా అరగంట మాత్రమే వేరే వాళ్ళు కనపడాలి అని చెప్పేసి నేను ఒక మైండ్ సెట్‌తో సినిమా తీసినట్టయితే నాకు అనిపించింది. మీరు ఇదంతా అబ్జర్వ్ చేశారో లేదనేది నాకైతే క్లారిటీ లేదు గానీ, మీకు అర్థమై ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మామ. ఈ పాయింట్ ఎంతమంది గమనించారనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మైనస్ పాయింట్‌లొచ్చేసరికి జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ అనేది ఎక్కువ లేకపోవటం. సో, ఈ పెద్ది క్యారెక్టరు ఒక్కసారిగా మారిపోయి అయన్నీ ఊరు కోసం పోరాటం చేసేందుకు కారణమైంది మనకి జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్. సో, ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగానే ఇక్కడొచ్చేసరికి ఆయనకు సంబంధించిన పార్ట్ ఆఫ్ లైఫ్‌ని కొంచెం అన్నా చూపించాల్సింది. అట్లా కాదని చెప్పేసి ఒక 10 నిమిషాలు, 12 నిమిషాలు మాత్రమే ఆయనకు చూపించేసి, ఆయన ఒక బుద్ధుడు, ఆయన ఒక జ్ఞాని. సో, వాడి వల్లే ఈ ఊరు మొత్తం మారిపోయింది. రామ్ చరణ్ మారిపోయాడు. అంటే పెద్ది క్యారెక్టర్ మారిపోయిందని చెప్పేసినని. సో, అట్లా తీసుకెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఆయనకి పాస్ట్‌లో ఒక సంబంధించిన దాన్ని ఏదన్నా గాని ఒక పెట్టినట్టయితే బాగుండేది. ఇప్పుడు సినిమాకి కంప్లీట్‌గా డ్యామేజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన దాన్ని కొన్ని యాడ్ చేసాము. అలాగే హీరోయిన్‌కి సంబంధించిన కొన్ని ట్రిమ్ చేసాము అని చెప్పేసనని మూవీ టీమ్ అనౌన్స్‌మెంట్ చేసి ఒక 4 డేస్ బ్యాకో, 5 డేస్ బ్యాకో మళ్ళీ యాడ్ చేసినట్టున్నారు కొన్ని సీన్స్. సో, ఇది కంప్లీట్‌గా రాంగ్ అనమాట. ఆల్రెడీ మూవీకి ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత డ్యామేజ్ అయిపోయింది. మీకు ఇలాంటివి ముందే ఒక ఆలోచన ఉంటదో లేదో అనేది నాకైతే అర్థం కావట్లేదనమాట. హోల్ ఆఫ్ ద ఫిల్మ్ టీమ్‌కి. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తున్న వన్ ఆఫ్ ద మిస్టేక్ వచ్చేసరికి ఒక సినిమా ఒక క్యారెక్టరైజేషన్‌కి సంబంధించి ఒక ఎలివేషన్ ఇచ్చిన తర్వాత అలాంటిది మూవీలో కనిపించట్లేదు. ఉదాహరణకు చెప్పాలంటే 'రాజాసాబ్'. 'రాజాసాబ్‌లో' వచ్చేసరికి మనకు ఓల్డ్ గెటప్‌టు అలాగే గ్రావిటీ ఫైట్. సో, నాన్ గ్రావిటీ ఫైట్ ఉంటది కదా! సో, ఆ గ్రావిటీ ఫైట్‌ని మనకొచ్చేసరికి హైగా చూపిచ్చారు. తర్వాత రిలీజ్ రోజు మూవీకెళ్ళిపోతే మూవీలో అలాంటి సీనే లేదు. కంప్లీట్‌గా అలాంటి సీన్‌ని ట్రిమ్ చేసి పెట్టేశారనమాట. తర్వాత మూవీ కూడా ఒక పెద్ద జోక్ అయిపోయిందిలే గానీ, సో, ఇక్కడ కూడా అదే. నాకు ఇందులో ఒక ఫైట్ మాత్రం బాగా నచ్చిందేందంటే, మనకి నోట్లో టార్చ్ లైట్ పెట్టుకొని హీరోయిన్‌ని ఎంబారస్ చేసేసారని చెప్పేసనని. సో, మనోళ్ళు పెద్ది ఎళ్ళిపోయి కొడతాడు కదా! సో, ఆ ఫైట్ మాత్రం నాకు బీభత్సంగా నచ్చింది. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన సీన్‌లో ఢిల్లీలో ఒక ఫైట్ సీన్ ఉంటది అని చెప్పేసని అంటున్నారు. కానీ ఢిల్లీలో నాకు తెలిసినంత వరకి ఏదన్నా ఫైట్ సీన్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అలాంటి మూవ్‌మెంట్ గాని, సిట్యుయేషన్ గాని అక్కడ రాదు. మనోడికొచ్చిందల్లా మీకు అసలు గుర్తింపు లేదు అని చెప్పేసనని ఒక దిగజార్చిపోయేలాగా మాట్లాడే మాటలు మాత్రం తప్ప ఇంకేం ఉండవనమాట. సో, అలాంటప్పుడు అక్కడ ఢిల్లీకి సంబంధించిన ఒక ఫైట్ సీన్ యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? లాజిక్. సో, లాజిక్ లేకుండా కొన్ని సీన్‌లు మేము యాడ్ చేసాం అని చెప్పేసనని సంకలు కొట్టుకోవడం కన్నా, మంచి లాజిక్‌తో ఉన్న ఒక క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్ అది యాడ్ చేస్తే బాగుండేది. ఎగ్జాంపుల్‌కి 'మిర్చి' సినిమాలో మనోడికి అంటే ప్రభాస్‌కి అంటే సెకండ్ హీరోయిన్ ఉంటది కదా! సెకండ్ హీరోయిన్ ఇచ్చి మ్యారేజ్ చేయాలని చెప్పేసనని మొత్తం ఫిక్స్ అయిపోయినప్పుడు, వాడెళ్ళిపోయి నేనెళ్ళిపోతుంది అంటే నేనొచ్చిన మైండ్ సెట్‌తో వేరు. ఇక్కడ అసల నేను అనుకున్న దానికన్నా ఆపోజిట్ జరుగుతుంది అని చెప్పేసనని. సో, ప్రభాస్ ఎళ్లి ఆడ డల్లుగా కూర్చున్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్టం లేని వాళ్ళ బాబాయ్ వచ్చి వాడితో గొడవ పెట్టుకుంటాడు. సో, ఆ ఫైట్ సీన్ అనేది లాజిక్ కలిసిపోయింది అలాగా. కలిసిపోయింది ఓకే బావుంటది. ఇప్పుడు అలాంటి లాజిక్ లేకుండా మీరు ఇక్కడ కొత్తగా ఒక ఫైట్ సీన్ గాని, అలాగే కొన్ని సాంగ్స్ ఏదో యాడ్ చేయాలని చెప్పేసనని అనుకుంటున్నారని చెప్పని టాక్ ఉంది. సో, అలాంటి ఎందుకు అని చెప్పేసనని నాకు అర్థం కావట్లేదనమాట. సో, ఇక్కడొచ్చేసరికి కొండ కింద ఊరు. ఆ ఊరికి సంబంధించిన దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, ఇంకా మంచిగా చూపిచ్చుండొచ్చు అని చెప్పేసని నాకనిపించింది. 'రామ్ చరణ్' గారిని అలాగే చిల్లర క్యారెక్టరైజేషన్ లాగా అయితే చూపిచ్చారనమాట. అల్లరి చిల్లరగా తిరిగేవాడు ఒక క్యారెక్టరైజేషన్. సో, అది చూపిచ్చటంలో తప్పులేదు. కానీ ఒక కాన్సెప్ట్‌లో చెప్పాలంటే విలన్‌కి, 'రామ్ చరణ్‌కి' అంటే హీరో క్యారెక్టరైజేషన్‌కి పెద్ద తేడా లేదనమాట. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 'రామ్ చరణ్' కూడా విలన్ లాగే కనిపిస్తాడు. సో, పెద్ది క్యారెక్టర్.
అలాంటి సీన్స్ వరస్ట్‌గా రాసుకోకుండా బెస్ట్‌గా రాసుకుంటే ఇంకా బావుంటదని చెప్పేసనని నా అభిప్రాయం. సో మీకెలా అనిపించింది?